అందరికీ నమస్కారం. మన చేతిలో మన అదృష్టం 103 భాగాల వరకు ఇంతకుముందు తెలుసుకున్నాం. ఇప్పుడు 104వ భాగం. 104వ భాగంలో రేఖల గురించి తెలుసుకుందాం. ఒక్కొక్క రేఖ గురించి తెలుసుకుందాం. ఫస్ట్ ఈ రేఖలు ఉంటాయి జీవితంలో. మొట్టమొదటి జీవిత రేఖ, బుద్ధి రేఖ, హృదయ రేఖ. ఈ విధంగా ఉంటాయి. ఫస్ట్ జీవిత రేఖ గురించి తెలుసుకుని మిగతా రేఖల గురించి తర్వాత ఇంకా ధన రేఖ, అలాగే ఉద్యోగ రేఖ, ఆరోగ్య రేఖ, ఈ విధంగా రేఖలు ఉంటాయి. ఇవన్నీ తర్వాత తెలుసుకుందాం. ఒక్కొక్క రేఖ గురించి ఫస్ట్ తెలుసుకుందాం. అన్ని శాస్త్రాలు మానవ జీవితంలో ఎన్నో రకరకాలు ఉంటాయి. జ్యోతిష్యంలో రాశిఫలాలు ఉంటాయి, చక్రం వేసి చెప్తారు, లలాట శాస్త్రము, పుట్టుమచ్చల శాస్త్రము, గణకాల శాస్త్రము, గవ్వల శాస్త్రం, శిలక జ్యోతిష్యం, ఈ రకరకాలు ఉంటాయి అన్నమాట. అనేక రకాలు ఉంటాయి. అన్నిటికంటే ప్రధానమైంది హస్త సాముద్రిక. చేతిలో రేఖలను బట్టే మనకు జీవితం అంతా నడుస్తుంది. ఎవరు చూసినా చేతి రేఖలను బట్టి పూర్వమేమో మనిషిని చూసి చెప్పేసేవాళ్ళు, నీది ఇలాగ ఉంటుంది, ఈ జీవితం ఇలాగ ఉంటుంది అనేసి. నువ్వు రాజు అవుతావో లేకపోతే ఇంకొకటి అవుతావు, ఇంకేదో ఒకటి చెప్పేసేవాళ్ళు మనిషిని చూసే, ముఖాన్ని చూసి. అలాగా చేతి రేఖలను బట్టి మన జీవితం అంతా నడుస్తుంది అన్నమాట. ఫస్ట్ అన్నిటికంటే ప్రధానమైనది జీవిత రేఖ. జీవిత రేఖ గురించి ముందు తెలుసుకుందాం. జీవిత రేఖ అంటారు, ఆయుష్ రేఖ అంటారు. దాని గురించి తెలుసుకుందాం. తర్వాత మిగతా రేఖలు ఒక్కొక్క రేఖ గురించి తర్వాత తెలుసుకోవచ్చు. అందుకే ఈ రేఖలను తీసిద్దాం. ఇక్కడ బయలుదేరుతుంది జీవిత రేఖ. ఫస్ట్ ఇది కుజిస్తానం అంటారు. ఇక్కడి నుంచి బయలుదేరి ఇక్కడ ముగుస్తుంది. తిన్నగా వచ్చి ఇక్కడ కేతుస్థానం, ఇక్కడ ముగుస్తుంది. అలాగా కరెక్ట్గా తిన్నగా నిదానంగా ఏ ఆటంకాలు ఏవి లేకుండా తిన్నగా వచ్చి ఇక్కడ ముగిస్తే సన్నంగా ఒక సరళ రేఖ ప్రకారం వచ్చి అలా ముగుస్తుంది. అలాగ ముగిసినట్టుగా ఉంటే ఆ మణికట్టు దగ్గర అలాగ 100 సంవత్సరాలు మన జీవితం హ్యాపీగా వెళ్ళిపోద్ది అనమాట. ఏ ఆటంకాలు ఏవి లేకుండా. ఇది ఒక రకమైనది. ఇలాగ ఉంటుంది కొంతమందికి ఇంకో రకంగా ఉంటుంది. ఇక్కడి నుంచి బయలుదేరి ఇలా వెళ్తుంది. అక్కడి నుంచి వచ్చి ఇలాగ వస్తుంది. కొంతమందికి, అందరికి కాదు. ఏ విధంగా ఉంటే 120 సంవత్సరాలు, 115, 120 సంవత్సరాల వరకు జీవిస్తాడనమాట. ఫస్ట్ వ్యయ పరిమితి గురించి నీకు చెప్తాను. ఇలాగ కూడా ఉంటుంది. ఇలాగ కాకుండా ఎక్కడి నుంచి బయలుదేరి ఇలాగొచ్చి ఇలాగ మణికంటు మీద నుంచి చేతి వెలుపుల భాగంలో ఇలాగ వస్తుంది కొంతమందికి. అలాగుంటాయి. అది కూడా 120, 125, 115 అంతే. కరెక్ట్గా ఎవరూ చెప్పలేరు. ఏ జ్యోతిష్కులు కదా ఎవ్వరు కూడా కరెక్ట్ ఈరోజు ఫలానా డేటు ఇంత, ఈ టైం, ఈ నెల, ఈ తేదీ అని ఎవ్వరూ చెప్పలేరు. అది అసంభవం. అది 15 సంవత్సరాల డిఫరెన్స్లో ఉంటుంటాయి హెచ్చు తగ్గులు. 100 అంతే, 100 కాదు, 98, 99 లేకపోతే 100 అలాగుంటుంది. కానీ ఈ నెలలోన ఈ తేదీ అని ఎవ్వరూ చెప్పలేరు. అది సాధ్యం కాదు. ఎంతోమంది టీవీలో చూస్తున్నాం కదా జ్యోతిష్యులు, అది చెప్పినవి కరెక్ట్ అవుతున్నాయా? అవడం లేదు. మొన్న ఈ మధ్య ఎలక్షన్లో చెప్పారు వాళ్ళు అవుతారని, వీళ్ళు కొంతమంది వీళ్ళు అవుతారని, కొంతమంది వాళ్ళు అవుతారు. ఎవరు చెప్పినవి కాలేదన్నమాట. ఆ విధంగా ఉంటాయి అన్నమాట ఈ జ్యోతిష్కులు. అవి కరెక్ట్గా ఉండవు. అయితే ఈ విధంగా ఇక్కడికి వస్తే అది కూడా 120, 20 సంవత్సరాలు, 100 మీద అన్నమాట. 100, 110 దాటి 115, 120 లోపు ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటాయి. కొంతమందికి ఇక్కడికి వచ్చి ఆగిపోద్ది.
అక్కడికి వచ్చి ఆగిపోద్ది. అయితే 65, 70 సంవత్సరాల వరకు అక్కడి వరకే జీవితం. మిగతా జీవితం ఇంకా లేనట్టుగా అక్కడికి వచ్చి ఆగిపోతుంది. అలా కూడా ఉంటాయి కొంతమందికి అందరికి ఒకలా ఉండవు. కొంతమందికి ఇలాగ వస్తూ ఇక్కడ వరకు వచ్చి ఇక్కడ పాయలుగా అవుతుంది, విడిపోద్ది. ఇటొక పాయ ఇలా పాయలుగా విడిపోద్ది. ఈ 85 సంవత్సరాలు దాటిన తర్వాత 75, 80 సంవత్సరాలు దాటిన తర్వాత ఆ జాతకునికి అనారోగ్యం కానీ ఏదో ఒక విధంగా మంచం మీద జీవితం గడుపుతాడు అన్నమాట. ఏదో మరీ బాధలు ఇబ్బందులు అన్నీ ఉంటాయి. ఆ విధంగా అతని లాస్ట్ జీవితం వల్ల సుఖంగా మరణించడం జరగదు. ఏదో ఇబ్బందుల వల్ల శరీర ఆరోగ్యం కానీ లేకపోతే వేరే ఇబ్బందుల వల్ల కానీ ఏ విధంగా అతని మిగతా జీవితం గడుస్తుంది. మిగతా 100 సంవత్సరాలలో ఈ విధంగా ఉంటుంది. కొంతమందికి ఇలాగొచ్చి ఇక్కడి నుంచి విడిపోయి ఇలాగ ఉంటుంది. కొంతమందికి ఆ విధంగా ఉంటుంది. ఇక్కడ వరకు వచ్చిన తర్వాత 55, 60 సంవత్సరాలు, 55, 45, 50 సంవత్సరాలకు వచ్చిన వరకు హ్యాపీగా ఉంటుంది. ఇక్కడ మటుకు ప్రమాదం. అక్కడ ఇంకేం లేదు, ఆధారం లేదు. అక్కడే యాక్సిడెంట్లుగా ఏదో ఇక్కడ సరే ఇంకా అక్కడితో జీవితం కింద ఉన్నదే ఈ రేఖ, మిగతా జీవితం ఇంకా లేనట్టుగా అక్కడికి అయిపోద్ది. ఏదో ఒక విధంగా ఏదో ప్రమాదంతో ఆ జీవి మన భూమి మీద ఉండనమాట. ఆ విధంగా ఉంది. లేదు, ఈ విధంగా ఉన్న తర్వాత ఇక్కడ ఏదైనా అతను పూర్వజన్మ సుకృతం లేకపోతే ఇంకోటో కలిసి వచ్చి కొన్ని కారణాల వలన ఈ విధంగా వచ్చిన రేఖ, కొన్ని కారణాల వలన జరిగిన మిగతా పూర్వజన్మ దీని వలన మనిషికి మళ్ళీ మిగతా జీవితం గడపాలని అతనికి యోగం ఉన్నట్టుగా ఉంటే ఇక్కడ ఒక చిన్న రేఖ ఏర్పడుతుంది. అప్పుడు ఆ దగ్గరలో ఏర్పడుతుంది అన్నమాట. ఏర్పడితే ప్రమాదం అనేది మటుకు జరుగుతుంది, తప్పదు. కానీ మనిషి బతుకుతాడు, మిగతా జీవితం ఏదో ఒక విధంగా గడుస్తుంది. ఏదో ఒక కాలో చెయ్యో ఇంకోటో వంకర అవుతుంది, కానీ మిగతా జీవితం మట్టుగా హ్యాపీగా వెళ్తుంది. ఈ విధంగా రెండోది ఈ విధంగా కూడా ఉంటుంది. ఇదొక రకం, ఇంకొక రకం కూడా ఉంటుంది. ఆ విధంగా ఉంటుంది. ఇదొక రకం. ఈ రెండిట్లో ఏదో ఒకటి అతనికి కాపాడుతుంది. అలాగున్నే ఇది చతుర్భుజం అన్నమాట. చతుర్భుజం అంటారు. ఈ చతుర్భుజం అక్కడ కాపాడుతుంది. లేకపోతే ఇది కూడా ఈ గీతనే కాపాడుతుంది. ఈ రెండిట్లో ఏదో ఒకటి కాపాడితే మనిషి మిగతా జీవితాన్ని గడుపుతాడు. కాపాడుతుంది. కానీ ఇక్కడ ఏదైనా ప్రమాదం కంపల్సరీ జరుగుతుంది. పూర్తిగా ఇడిపోయింది కాబట్టి, జీవిత రేఖ ఇడిపోయింది కాబట్టి ఇవి బయట ఆధారపడిన రేఖలు, బయట అతన్ని కాపాడే రేఖలు అన్నమాట. కాబట్టి కాపాడితే ఎంతవరకు ప్రాణం పోదు. హాస్పిటల్కి వెళ్తాడు, ఏవో పెద్ద డాక్టర్లు ఉన్నారు ఈ మధ్య ఇప్పుడు. కాబట్టి మనిషిని కోసేసి ముక్కలు చేసేసి మళ్ళీ అతికేసి ప్రాణాన్ని నిలబెట్టే డాక్టర్లు ఉన్నారు. కాబట్టి పర్వాలేదు, ఆయుష్కేమో పర్వాలేదు. ఎందుకంటే ఇక్కడ మిగతా రేఖ ఉంది కాబట్టి అక్కడ బతకడానికి అవకాశం ఉంటుంది. ఈ రెండు లేకపోతే, ఈ రెండిట్లో ఏదో ఒకటి, కానీ రెండు పూర్తి లేకపోతే ఇంకా మనిషి జీవితం సరే అక్కడితో 50 క్లోజ్. ఇంకా తిరగలేదు. ఏ యాక్సిడెంట్, ఏ ప్రమాదం ఏదో ఒకటి జరిగి పోతాడనమాట. ఇదొక విధంగా ఉంటుంది. ఈ విధంగా ఉంటుంది. ఇంకా రెండో విధంగా ఇక్కడి నుంచి ఇక్కడ వరకు వచ్చి ఇలాగ వస్తుంది. ఇది కూడా ప్రమాదమే. ఇలాగా ఉంటుంది. ఇలాగ కాస్త వంపు తిరిగి కూడా ఉంటుంది.
అయినా ప్రమాదం. మనిషి బతుకుతాడు, జీవిస్తాడు, కానీ ఏదో ఒక ప్రమాదం ఇక్కడ అతను జరుగుతుంది కంపల్సరీ. ఇక్కడే కాదు, ఈ విధంగా ఇక్కడ 55, 60, 55, 65 సంవత్సరాలు ఎక్కడైనా జరగవచ్చు. ఇక్కడికి కూడా అలాగున్నట్టుగా ఉంటే 35, 35 ఆ టైంలో జరగవచ్చు. ఇది ఎక్కడుంటే దాన్ని బట్టి కొలమానం ప్రకారం ఉంటుంది అన్నమాట, ప్రమాదం జరుగుతుంది. ఆ విధంగా ఉంటుంది. ఇక్కడే అని కాదు, ఎక్కడుంటే ఆ ఆ వయసును బట్టి అక్కడ జరుగుతుంది అన్నమాట. లెక్కించుకొని వెళ్ళాలన్నమాట. లెక్కించుకొని వెళ్తే ఏ ఏ సంవత్సరంలో జరుగుతుందని తెలుస్తుంది. ఇక్కడ ఇదంతా కాకుండా ఇక్కడ కూడా జరగచ్చు, ఇక్కడ కూడా జరగచ్చు, ఇక్కడ కూడా జరగచ్చు. 85, 90, 85లోనే ఆ టైం ఒకటి, 75, 80 ఆ టైం ఒకటి. ఏదో కొడుకు తీసుకుని వెళ్తుండమో, లేకపోతే బావ తీసుకుని వెళ్తుండమో, మామ బండి మీద వెళ్తుండమో, పడిపోవడం ఏదో ఒక విధంగా జరుగుతుంది. ఆవిడ బండి తొక్కలేకపోయినా ఇంకొకటి బండి మీద వెళ్ళి కూర్చొని వెళ్ళినా పడిపోయి ప్రమాదం జరగవచ్చు. ఏ విధంగానే ప్రమాదం అనేది తప్పదు. ఈ విధంగా ఉంటే ఎక్కడున్నాను, ఇక్కడ కిందకు ఉంటే ఎక్కువ వయసులోను, ఈ దగ్గరలో ఎక్కడుంటే తక్కువ వయసులోను, మరీ దగ్గరలోనే ఉంటే మరీ దగ్గరలో ఉంటే 18, 15, 25 ఆ సంవత్సరాల్లోనూ. అందుచేత ఎక్కడ కటింగ్ అయినా ప్రమాదమే. అది మటుకు గుర్తుంచుకోండి. జీవిత రేఖ అన్ని రకాలుగా ఉంటుంది. ఇప్పుడు నేను చెప్పిన అన్ని రకాలకు కూడా జీవిత రేఖ ఉంటుంది. ఇదే జీవిత రేఖ ఇలాగ తిన్నగొండి మధ్యన అడ్డు రేఖలకు వచ్చిందనుకోండి, అది కూడా ప్రమాదమే. ఏదో ఒక ఆటంకం, ఏదో ఒక ఇబ్బందులు, అనేకమైన కారణాలు ఇక్కడ ఈ వయసులో అతనికి సంభవిస్తాయి. ఆ విధంగా కూడా జీవిత రేఖ ఉండకూడదు. జీవిత రేఖలో అనేక రకాలుగా ఉంటుంటాయి అన్నమాట. రకరకాలుగా ఉంటాయి. చెప్పుకోవడానికి అనేక విధాలు. అసలు చెప్పాలంటే ఒక రోజు చాలదు, ఒక టైం చాలదు. ఆ విధంగా ఉంటాయి జీవిత రేఖ. ఇంకొక జీవిత రేఖ నేను చెప్పిన సన్నంగా నూలు దారంలాగా దానికి ఉంటుంది మామూలుగా జీవిత రేఖ. జీవిత రేఖ ఇలా కూడా ఉంటుంది. ఇది తీము వానపాములు ఉంటాయి కదా, ఆ విధంగా కూడా ఉంటుంది. ఇది ఒకరోజు ఒకలాగా, ఒకరోజు ఆరోగ్యం. ఎప్పుడు జీవితం అంతా హాస్పిటల్, ఇంకా ఇంటి దగ్గర ఉండక్కర్లేదు. ఇంటికి వచ్చి 2 రోజులు ఉన్న తర్వాత మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళి వారం రోజులు, 10 రోజులు అక్కడ ఉండాలి. మళ్ళీ ఇంటికి వచ్చి 2 రోజులు ఉంటుంది, మళ్ళీ హాస్పిటల్కి వెళ్ళాలి. జీవితం అంతా హాస్పిటల్లోనే. ఆ విధంగా ఉంటుంది. ఇదొక విధంగా. ఇదే రేఖ ఇక్కడ కాకుండా ఇలాగొచ్చి అలాగొస్తుంది. తన ఉన్ని స్థానంలోకి వెళ్ళకంటే వేరే స్థానంకి వెళ్తుంది, చంద్రస్థానంలోకి. చాలామందికి అలాగ ఉంటుంది. ఇది జీవితంలో ఇది కూడా చాలా ప్రమాదమైనటువంటిది. ప్రమాదం అంటే ఏదో దెబ్బలు తగిలిపోవడం అది కాదు. ఏదో నిరాశ, నిస్పృహ, ఏదో అంతే. మనిషికి ఒక సంచలం అన్నమాట. ఒకరోజు ఒకలాగా ఉంటాడు, ఆ విధంగా ఉంటుంటుంది ఆ రేఖ పరిస్థితి. ఎప్పుడు ఎవరి మీద ఒకరి మీద ఆధారపడ్డాం ఆ జాతకుడు. అలాగా ఆ విధంగా చంద్రస్థానంకి వెళ్ళిపోయి ఉన్నట్టుగా ఉంది. చంద్రుడికి వెళ్ళక ఒకరోజు అమావాస్య రోజు ఒకలాగా ఉంటాడు, పౌర్ణమిలో ఒకలాగా ఉంటాడు. ఆ విధంగా ఉంటుంది అన్నమాట. అది ఆ విధంగా కూడా ఉంటాయి రేఖలు. కొన్ని తిన్నగా అలాగే చంద్రస్థానంకి వెళ్ళిపోతాయి. అదే ఆ విధంగా ఉంటుంది. ఈ విధంగా కూడా ఉంటుంది. చంద్రస్థానం ఇక్కడ వరకు బాగుంటుంది అన్నమాట. జీవితం 55, 60 వరకు బాగుంటుంది. మిగతా జీవితం అంతా బాధలు, ఇబ్బందులే. అది ఇల్లు కూడా తెలియదు, మర్చిపోతుంటాడు ఒక్కోసారి. ఆ విధంగా ఉంటుంది. ఒక్కొక్క జీవిత రేఖ గొలుసులు మోడల్ ఇలాగ ఉంటుంది. ఈ విధంగా కూడా ఉంటుంది జీవిత రేఖ. అందరికీ ఉంటుందని చెప్పలేను, కొంతమందికి.
అది ఇది కూడా కష్టమే, సుఖం ఉండదు జీవితంలో. చాలా ఇబ్బందులు, ఆర్థిక పరిస్థితులు, అన్ని కష్టాలు, నష్టాలు ఇలాంటివే ఉంటాయి. సుఖం జీవితంలో ఎప్పుడూ ఉండదు, రూపాయి ఉండదు. అలాంటిది ఇది ఈ రేఖ, జీవిత రేఖే, కానీ అలాగ ఉంటుంది అన్నమాట. అది ఎక్కడి వరకైనా ఉండొచ్చు, ఎక్కడి వరకే కాదు, 50 వరకు ఉండొచ్చు, ఇక్కడి నుంచి ఉండదు, ఇక్కడి వరకు ఉండొచ్చు. ఇక్కడి నుంచి తిన్నగా మంచిగా ఉండదు, ఇక్కడి నుంచి అలా బాగుంటుంది అన్నమాట. పిల్లల వలన లేకపోతే ఇంకొకరి వలన ఈ మిగతా జీవితం వల్ల బాగుంటుంది. ఫస్ట్ జీవితం వల్ల బాధలు, ఇబ్బందులు. ఇది మీదకు ఉండొచ్చు, అది కిందకు ఉండొచ్చు ఒక్కోసారి ఉంటే. అప్పుడు మొదటి జీవితం వల్ల బాగుంటుంది, తర్వాత లాస్ట్ జీవితంలో ఇబ్బందులు అన్నీ ఉంటాయి. అనారోగ్యం, ఇబ్బందులు, బాధలు అన్నీ ఉంటాయి. ఇది కిందకుంటే ఎక్కువ వయసులో, ఇది కానీ మీదకుండే, ఇది మీదకుండే, ఇది కిందకుంటే తక్కువ వయసులో, ఇలా రకరకాలుగా ఉంటాయి అన్నమాట. అది చూసుకోవాలి. ఇంకొకటి తొందరగా ముగించేద్దాం. జీవిత రేఖ ఇలాగొచ్చే ఉంటుంది. ఈ జీవిత రేఖ ఎన్ని ఆటంకాలున్నా, ఎన్ని కటింగులున్నా, ఇలాగున్నా, వంకర డింకరగున్నా, ఇలాగ ఎన్ని కటింగులున్నా, ఎక్కడున్నా, దీని పక్కనే ఇంకొక జీవిత రేఖ అనేది వస్తుంది. అందరికీ ఉండదండి. 1,00,000 మందికో, 10,000 మందికో, 1,00,00,000 మందికో ఒక్కొక్కరికి ఉంటుంది అన్నమాట. అలాగా రెండో జీవిత రేఖ, అది రెండో కుజరేఖ అంటారు, రెండో జీవిత రేఖ అంటారు. ఇది కానీ ఉన్నట్టుకుంటే ఈ జీవిత రేఖ ఎన్ని ఆటంకాలు ఉన్నాయి, ఎన్ని ఇబ్బందులు, ఎన్ని కటింగులు ఉన్నాయి, ఇక్కడ కట్ అయిపోయినాయి, ఈ జీవిత రేఖ అనేది కాపాడుతుంది. ఎన్ని ప్రమాదాల నుంచైనా కాపాడుతుంది. ఒక బస్సులో సపోజ్ ఒక బస్సులో 20 మంది, 50 మంది మినిమం ఉన్నారనుకోండి, యాక్సిడెంట్ అవుతుందండి. పెద్ద గొయ్యిలో పడిపోద్ది, లోతులో పడిపోద్ది, ఏదో ఒక విధంగా యాక్సిడెంట్ అవుతుంది. 49 మంది చచ్చిపోతారు 50 మందిలో, డ్రైవర్తో సహా, క్లీనర్తో అందరూ చచ్చిపోతారు. కానీ ఈ రేఖ ఉన్నోళ్ళు కానీ ఆ బస్సులో ఉన్నట్టుగా ఉంటే ఒక్క చిన్న దెబ్బ కూడా తగలదు. చిన్న దెబ్బ అసలు గీరదు, ఏం కట్టు కూడా వేయక్కర్లేదు, ఏది వేయక్కర్లేదు, అలాగ వచ్చేస్తారనమాట బయటికి. అంత దీనిగా ఇది కాపాడుతుంది అనమాట ఈ రేఖ. ఈ జీవిత రేఖ ఈ జాతకునికి ఈ రెండో రేఖ ఉంటే అంత దీనికి కాపాడుతుంది. ప్రమాదం అనేది జరుగుతుంది కంపల్సరీ, కాపాడడం అనేది తప్పదు. లేకపోతే ఇది తెలుసుకొని ఎవరికైనా పొరపడిచేసి ఉంటే నాకు ఈ జీవిత రేఖ ఉంది కదా, నేను ఏది చేసినా ఇంకేం పర్వాలేదు అంతే మట్టుగా ఈ రేఖ మట్టుగా కాపాడుతుంది. అనుకోకుండా జరిగిన సంఘటనలకే కాపాడుతుంది అది. ఏ ప్రమాదాలైనా అనుకోకుండా జరుగుతాయి, ఆ ప్రమాదాలకు మట్టు ఈ జీవిత రేఖ కాపాడుతుంది. అంతేగాని నాకు రేఖ ఉంది కదా, నేను 150 కిలోమీటర్ల స్పీడ్లో వెళ్తాను బండి మీద, లేకపోతే కారులోనో, లేకపోతే పుట్టబొక్కలో చేయి పెడతాను, పామున్నే పర్వాలేదు అని అంతే మటుగా అయిపోతాడు, తిరుగులేదు. ఆడిని మట్టుగా ఆ రేఖ మట్టు ఎట్టి పరిస్థితిలో కాపాడుతుంది. అది దైవం ఇచ్చిన దైవ స్వరూపమైనటువంటి రేఖ ఇది. కొంతమందికే ఉంటుంది, అందరికీ ఉండదు. గుర్తించి చూసుకోండి. ఎప్పుడో నోట్లకో కోట్లకో చూసుకుని తెలుస్తుంది ఎవరికో, ఇప్పుడు సూచనలు అందరికీ లేకపోవచ్చు. రెండో రేఖ అలాగ ఉంటుంది. అది జీవిత రేఖ గురించి చాలా ఉన్నాయి, కానీ లెంత్ పెరిగిపోతుంది. ఇప్పటికి 20 నిమిషాలు అయిపోతుంది. అందరికీ నమస్కారం, ఉంటాను. వచ్చే భాగంలో ఇంకొక రేఖ గురించి తెలుసుకుందాం.